కొన్ని ఆహార పదార్థాలు మసాలా దినుసుల కంటే కూడా ఔషధాలుగా ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది నల్ల జీలకర్ర లేదా కలోంజి. దీన్ని నైగెల్లా సెటైవా అనే బొటానికల్ నేమ్తో పిలుస్తారు. ఇది షుగర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యలలో పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన విషయాన్ని, అలాగే దీనిపైన జరిగినటువంటి పరిశోధన తాలూకు ఫలితాలని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైన పదార్థం గురించి. ఇదే నల్ల జీలకర్ర. నిజానికి నల్ల జీలకర్ర పేరుతోటి రెండు రకాల పదార్థాలు మనకి లభిస్తున్నాయి మార్కెట్లో. ఒకటి కలోంజి, రెండోది కారం కార్వి అనేటటువంటి మరొక పదార్థం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది ఈ కలోంజి గురించి, దీనిపైన జరిగినటువంటి అధ్యయనాల గురించి. మామూలుగా మనం జీలకర్రని దాదాపు అన్ని వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మామూలుగా రుచిని పెంచడమే కాదు, ఆ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే మామూలు జీలకర్రతో పోలిస్తే ఈ నైగెల్లా సెటైవా అంటే కలోంజి అంటే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణ వ్యవస్థ గురించి. నల్ల జీలకర్ర లేదా ఈ కలోంజి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలవటానికి ఇది సహాయపడుతూ మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తూ లావు, ఉబ్బసం లాంటి సమస్యల్ని అదుపు చేస్తుంది. ఈ అన్ని వివరాలు కూడా జర్నల్ ఆఫ్ ఎథనోఫార్మకాలజీలో 2003లో పబ్లిష్ చేశారు. అలాగే ఇంకొకటి మరొక అమేజింగ్ యూజ్ దీనికి ఉంది ఈ కలోంజికి. ఇదే తలనొప్పిని ఇది తగ్గిస్తుంది. ఇదొక ఆసక్తికరమైన విషయం. నల్ల జీలకర్రతో అంటే కలోంజితో తయారు చేసినటువంటి నూనెని నుదుటిపైన రాసుకుంటూ ఉంటే తలనొప్పి దూరం అవుతుంది. అంతేకాదు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఫైటోథెరపీ రీసెర్చ్ 2003లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. దంత సంబంధ సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. ఈ కలోంజి నూనెని ఈ పంటికి సంబంధించినటువంటి సమస్యల్ని, చిగుళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని వీటిని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే విపరీతమైనటువంటి పంటి నొప్పి ఉంటే అలాంటి దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. కేవలం కొన్ని నూనె చుక్కల్ని అక్కడ అప్లై చేయడం ద్వారా ఈ పంటి నొప్పి తగ్గుతుంది. ఈ కలోంజిలో ప్రత్యేకత ఏమిటంటే థైమాక్విన్ అని ఒక రసాయనం ఉంటుంది. ఇది చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది. జర్నల్ ఆఫ్ ఫైటోమెడిసిన్ 2016లో పబ్లిష్ అయినటువంటి ఆసక్తికరమైన విషయం ఇది. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక యూజెస్ ఉంటాయి అని అనుకున్నాం కదా. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, అందరికీ అవసరమైనటువంటి మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఈ రోజులలో ఎవరిలో చూసినా కానీ ఈ మెమరీ లాస్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే ఈ మతిమరుపులో దీని యూజ్ అంతా ఇంత కాదు. ప్రధానంగా వయసు పైబడిన వాళ్ళల్లో ఈ మతిమరుపు సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఖాళీ కడుపుతోటి ఈ కలోంజిని తీసుకుంటూ ఉంటే మెమరీ పెరుగుతుంది. ఎంత డోసులో తీసుకోవాలనేది మనం చివరిలో తెలుసుకోబోతున్నాం. ఏషియన్ పసిఫిక్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ బయోమెడిసిన్ 2014లో పబ్లిష్ అయినటువంటి ఆసక్తికరమైన విషయం ఇది. అలాగే యంగ్స్టర్స్కి కూడా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. జుట్టు పెరగటానికి ఇది సహాయపడుతుంది. కలోంజి నూనెలో ఉండేటటువంటి ప్రోటీన్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడతాయి. కొబ్బరి నూనె అలాగే కలోంజి నూనె రెండు కలిపి తలకి రాసుకుంటూ ఉంటే జుట్టు పెరగటమే కాదు, దృఢంగా తయారవుతుంది. అంతేకాదు ఇది చుండుని కూడా నివారిస్తుంది. ఇది అధ్యయనంలో తేలింది. ఇది సౌదీ మెడికల్ జర్నల్ 2005లో పబ్లిష్ అయినటువంటి విషయం ఇది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మూత్రపిండాల ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ఈ కలోంజి లేదా నల్ల జీలకర్ర అనేది అంటే మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి ఇది తోడ్పడుతుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం ఇది ఇంప్రూవ్ చేస్తుంది. జర్నల్ ఆఫ్ యూరాలజీ 2003లో పబ్లిష్ అయినటువంటి ఆసక్తికరమైన విషయం ఇది. మహిళలకు కూడా ఒక ముఖ్యమైనటువంటి యూజ్ దీంతో ఉంది. నెలసరి సమస్యలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బందుల్ని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. పీరియడ్ టైంలో వచ్చేటటువంటి ఆ కడుపు నొప్పిని ఇది తగ్గిస్తుందని జర్నల్ ఆఫ్ హెర్బల్ ఫార్మకోథెరపీ 2008లో పబ్లిష్ అయినటువంటి చక్కటి విషయం చెప్తుంది. ఇది కడుపు నొప్పిని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది అనేది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది కంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంటే
కళ్ళు ఎర్రగా మారటం, నీళ్ళు ఎక్కువగా తయారవుతూ ఉండటం, ఇలాంటి సమస్యలు నివారించి కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీ 2015లో పబ్లిష్ అయింది ఈ విషయం. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమైన విషయం ఉంది, ఇదే డయాబెటీస్. మధుమేహంలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ టైప్ 2 డయాబెటీస్ని అదుపు చేస్తుంది. ఈ కలోంజీ అనేది అంటే ఈ నల్ల జీలకర్ర నూనెని బ్లాక్ టీ తోటి కలిపి ఖాళీ కడుపుతోటి తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ 2010లో పబ్లిష్ అయింది ఈ విషయం. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఎన్నో గుండె జబ్బులకి అధిక రక్తపోటు అనేది కారణం. అధిక రక్తపోటుకి ముఖ్యమైన కారణం ఏంటంటే చెడు కొలెస్ట్రాల్. ఆసక్తికరంగా ఈ కలోంజీ దీన్ని తగ్గిస్తుంది. అంటే ఈ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, గుండెపోటుకి సంబంధించిన సమస్యల్ని తగ్గించడానికి ఈ కలోంజీ అనేది సహాయపడుతుందని జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్ 2012లో పబ్లిష్ అయింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది ఆస్మా అంటే ఉబ్బసంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆస్మా అనేది ఒక సాధారణమైనటువంటి జబ్బు కింద మారిపోయింది. ఈ కలోంజీ నూనె, అలాగే తేనె, గోరువెచ్చటి నీళ్లు, ఈ 3 కాంబినేషన్ అంటే గోరువెచ్చని నీళ్ళకి కలోంజీ నూనె అలాగే తేనె కలిపి రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఆస్మా తాలూకు తీవ్రత తగ్గుతుందని ఫైటోమెడిసిన్ 2003లో పబ్లిష్ అయింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇదే క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే నల్ల జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి సహాయపడుతుందని తేలింది. అంటే ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ 2011లో ఇది పబ్లిష్ అయింది. అలాగే ఎంతోమంది యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది, మొటిమలు. ఇలాంటి మొటిమల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. నిమ్మరసం అలాగే కలోంజీ నూనె 2 కలిపి రోజుకి 2 సార్లు ముఖానికి అప్లై చేస్తూ ఉంటే ఈ మొటిమల తాలూకు తీవ్రత తగ్గుతుంది. జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ 1991లో ఈ విషయం పబ్లిష్ అయింది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి, ఇదే ఇమ్యూనిటీ అంటే ఈ రోగ నిరోధక శక్తి, దీన్ని ఇది పెంచుతుంది. ఈ కలోంజీ అంటే నల్ల జీలకర్ర, తేనె రెండింటిని కూడా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే సీజనల్గా వచ్చేటటువంటి జలుబు, దగ్గు ఇలాంటి అనేక సమస్యలు 1 కాదు 2 కాదు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి అనేక సమస్యలకి ఇది ఏకకాలంలో సమాధానం చెప్తుంది. ఇది ఇమ్యూనోఫార్మకాలజీ 2000లో పబ్లిష్ అయినటువంటి ఆసక్తికరమైన విషయం. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ నల్ల జీలకర్రని ఎలా తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యం. అంటే దీన్ని రకరకాల రూపాల్లో తీసుకోవచ్చు. ఉదాహరణకు పొడి రూపంలో తీసుకోవాలనుకోండి, రోజు మధ్యాహ్నం అలాగే రాత్రిపూట 1/2 టీ స్పూన్ వరకు ఈ నల్ల జీలకర్ర అంటే కలోంజీ పొడిని తీసుకోవచ్చు. అలాగే ట్యాబ్లెట్స్ రూపంలో అనుకోండి, రోజుకి 2 ట్యాబ్లెట్స్ మధ్యాహ్నం అలాగే రాత్రిళ్ళు ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు. ఇక నూనె అనుకున్నాం కదా, కలోంజీ నూనె, ఇది నూనె రూపంలో అయితే రోజుకి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం తర్వాత దీన్ని ఇంటర్నల్గా తీసుకోవచ్చు. ఇలాగే ఈ కలోంజీ మీద అనేక అధ్యయనాలు జరిగాయి, నైగెల్లా సెటైవా మీద. ఈ అధ్యయన తాలూకు ఈ ఫలితాలను మనం వాడుకొని ఇది నిజంగా అంటే ఏదో మామూలు హోమ్ రెమెడీనా, దీంతో సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని ఈ కండిషన్స్లో ఒక ఔషధం కింద వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటంతో పాటుగా ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవ్వాలి. కాబట్టి థమ్స్అప్ బటన్ అంటే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది రికమెండేషన్స్లోకి వెళ్ళి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. కాబట్టి మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉండగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.